Hi, hello everyone. Welcome to my channel. I'm HRK. So, what we have learned up to now? So, we have learned up to 5 models. సో ఇప్పుడు దాకా మనం 5 మోడల్స్ చూసాం కదా. సో ఈ వీడియోలో మనం 6th మోడల్ చూడబోతున్నాము. ఓకేనా? సో చూడండి ఈ మోడల్ని ఎలా సాల్వ్ చేయాలి. సో చూద్దాం చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్? ద యావరేజ్ ఆఫ్ 100 నెంబర్స్ ఈజ్ 44. ద యావరేజ్ ఆఫ్ దీస్ 100 నెంబర్స్ and 4 other new numbers is 50. The average of the 4 new numbers will be. సో ఏం చెప్తున్నారు క్వశ్చన్లో అంటే 100 నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ వచ్చేసరికి 44. అలానే 100 నెంబర్స్ అండ్ 4 అదర్ న్యూ నెంబర్స్ అంటే 100 + 4 మొత్తం 104 నెంబర్స్ యొక్క యావరేజ్ 50 అని చెప్తున్నారు. అయితే ఆ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఏం చేయాలి మనం? సో ఏం ఇచ్చారు డేటా మనకి అంటే 100 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 44 అని చెప్పారు కదా. సో నెక్స్ట్ 100 + 4 నెంబర్స్ అంటే 104 నెంబర్స్ యొక్క యావరేజ్ 50 అని ఇచ్చారు. అంటే ఏమి ఇచ్చినట్టు మనకి? టోటల్ యావరేజ్ ఇచ్చినట్టు కదా. సో మనల్ని ఏం అడుగుతున్నారు? 4 నెంబర్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నారు. ఓకేనా? సో మనకి ఆల్రెడీ టోటల్ యావరేజ్ ఇచ్చేసి ఇప్పుడు మనల్ని గ్రూప్ యావరేజ్ అడుగుతున్నారు. ఓకేనా? మనకి టోటల్ యావరేజ్ ఎలా కనుక్కున్నాము? శాంపుల్ యావరేజ్ తీసుకొని కంపేర్ చేసి కనుక్కున్నాం కదా. అదే గ్రూప్ యావరేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? మనం ఇచ్చిన యావరేజ్కి మనం ఆపోజిట్ సైన్ వేసి చేస్తాము. అదే టోటల్ యావరేజ్లో అయితే ఏ సైన్ వస్తే ఆ సైనే వేస్తాం. రిమైనింగ్ మనకి ఏదైతే వస్తుందో ఆ రిమైనింగ్ని కంపేర్ చేసినాక వస్తుంది కదా మనకి రిమైనింగ్. సో ఆ రిమైనింగ్ని మైనస్ వస్తే మైనస్ చేస్తాం, ప్లస్ వస్తే ప్లస్ చేస్తాం కదా శాంపుల్ యావరేజ్కి. బట్ గ్రూప్ యావరేజ్ చేసేటప్పుడు ఏం చేయాలి? కంపేర్ చేసిన తర్వాత రిమైనింగ్ వచ్చిన తర్వాత ప్లస్ వస్తే మైనస్ చేయాలి, మైనస్ వస్తే ప్లస్ చేయాలి. సో ఇది ఆల్రెడీ మనం అబ్జర్వేషన్లో చూసాము. సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు? 50 అని వాళ్ళే ఇచ్చేసారు కదా. సో చూద్దాం మరి కంపేర్ చేయాలి కదా. సో ఇక్కడ ఎంత ఇచ్చారు? 44 అని ఇచ్చారు. అంటే ఎంత తగ్గింది మనకి? 6 తగ్గింది కదా. ఒక్కొక్కరికి 6 తగ్గితే అప్పుడు 100 నెంబర్స్కి ఎంత తగ్గినట్టు? -6 × 100. సో -600 తగ్గింది. మరి ఇక్కడ -600 తగ్గిందంటే ఇక్కడ ఏం అయి ఉండాలి? 600 ఎక్స్ట్రా అయి ఉండాలి కదా. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ చేస్తాం. సో ఈ 600 ఎక్స్ట్రా అయింది. మరి ఈ 600ని ఏం చేయాలి? ఈ 4 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. కాబట్టి 600/4. సో కాబట్టి 4 1 is 4, 4 5 is 20, 400. సో 150 ఒక్కొక్కరికి ఎక్స్ట్రా వస్తుంది. ఏంటి? ఈ 50తో పాటు మనకి 150 ఎక్స్ట్రా వస్తుంది. 50 + 150 అంటే 200 ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు. ఓకేనా? సో ఇలా చేయాలన్నమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు మనం? చూద్దామా పెన్ను పెట్టకుండా ఎలా చేయాలా అని. సో చూడండి ఇక్కడ ఏమన్నారు? 100 నెంబర్స్ 44, 100 + 4 నెంబర్స్ ఈజ్ 50 కదా. సో టోటల్ యావరేజ్ మనకి ఇప్పుడు ఏమవుతుంది? 50 అవుతుంది. సో కంపేర్ చేస్తే ఎంత తగ్గింది? 6 తగ్గింది కదా. అలా ఎంతమంది తగ్గింది? 100 మెంబర్స్. సో కాబట్టి -6 × 100 ఏమవుతుంది? 600 తగ్గింది. సో మనల్ని ఏమడుగుతున్నారు? 4 న్యూ నెంబర్స్ అంటే ఏంటి? గ్రూప్ యావరేజ్ కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అవుతుంది. సో 600. ఈ 4 న్యూ మెంబర్స్ ఈ 600ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి కదా. ఈ 50కి మనం యాడ్ చేయాలి. సో కాబట్టి 50 + 150. సో టోటల్ 200 అవుతుంది. సో ఓవరాల్గా అయినా మనం ఇలా చేసేయచ్చు. ఓకేనా? సో ఇలా చేయాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అని. సో ఏమి ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్? లెట్స్ సీ ద క్వశ్చన్ హియర్. The average of 20 numbers is 15 and the average of first 5 is 12. The average of rest is. సో ఏమంటున్నారు? 20 నెంబర్స్ యొక్క యావరేజ్ 15 అంట. అయితే ఆ 20 నెంబర్స్లో ఫస్ట్ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ 12 అంటున్నారు. సో ద యావరేజ్ ఆఫ్ రెస్ట్ ఈజ్ అంటే ద రిమైనింగ్ నెంబర్స్. సో ఎన్ని ఉంటాయి? 20లో 5 నెంబర్స్ తీసేస్తే ఇంకా మనకి 15 నెంబర్స్ ఉంటాయి. సో ఆ 15 నెంబర్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నారు. ఓకేనా? సో చేద్దాం చూడండి. సో 20 నెంబర్స్ యొక్క యావరేజ్ 15 ఇచ్చారు. సో 5 నెంబర్స్ యొక్క యావరేజ్ 12 ఇచ్చారు. సో మనల్ని రెస్ట్ అడుగుతున్నారు అంటే 15 నెంబర్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నారు. ఓకేనా? సో ఎలా అయితే మనం అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా అయితే చేసామో సేమ్ అలానే అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి యావరేజ్ 15 అని వాళ్ళే ఇచ్చేసారు. సో ఏం చేస్తాము? కంపేర్ చేస్తాము. సో యాక్చువల్గా అయితే ఇక్కడ కూడా 15 ఉండాలి, ఇక్కడ 15 ఉండాలి
సో చూద్దాం ఇక్కడ 15 వస్తుందా, 15 కన్నా ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా అని. సో మనకి ఇక్కడ 12 ఉంది, అంటే ఎంత తగ్గింది, 3 తగ్గింది. అలా ఎంతమందికి, 5 మెంబర్స్. సో -3 × 5 -15 అనేది తగ్గింది. మరి వీళ్ళకి తగ్గితే ఏం ఇవ్వాలి, వీళ్ళు ఇక్కడ తగ్గింది అంటే ఏంటి మీనింగ్, మనకి ఈ 15 మెంబర్స్ ఎక్స్ట్రా పెట్టుండాలి కదా. సో కాబట్టి మనకి ఇక్కడ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ మనకి +15 అవుతుంది. ఈ 15 ఎక్స్ట్రా వచ్చింది కదా. మరి ఈ 15 ఎక్స్ట్రా ఒక్కొక్కరు ఎంత ఎక్స్ట్రా పెట్టినట్టు, మరి అప్పుడు 15/15. సో మనకేమవుతుంది +1. సో ఒక్కొక్కరు 1 ఎక్స్ట్రా పెట్టినట్టు. సో కాబట్టి 15 + 1 16 అవుతుంది. సో 15 మెంబర్స్ యొక్క యావరేజ్ 16 అవుతుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, 4 boys and 3 girls spent 120 rupees on the average of which boys spent rupees 150 on the average. Then the average amount spent by the girls. సో సేమ్ అనమాట. సో 4 boys 3 girls కలిపి ఎంత ఖర్చు పెట్టారు యావరేజ్గా, 120 రూపీస్. సో బాయ్స్ యావరేజ్గా ఎంత ఖర్చు పెట్టారు, 150 రూపీస్. అంటే 4 boys 150 రూపీస్ యావరేజ్గా ఖర్చు పెట్టారు. మనల్ని ఏమడుగుతున్నారు, గర్ల్స్ని అడుగుతారు. అంటే 3 గర్ల్స్ యావరేజ్గా ఎంత ఖర్చు పెట్టారు. సో ఇక్కడ 120 రావాలి యాక్చువల్గా. మరి 120కి తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందో చూడాలి. సో ఇక్కడ 150 ఉంది, ఇక్కడ 120 ఉంది, అంటే 30 ఎక్స్ట్రా ఉంది. అలా ఎంతమందికి ఉంది, 4 మెంబర్స్కి. సో +120. మరి +120 ఎక్కువ వచ్చిందంటే ఇక్కడ తగ్గు ఉండాలి. సో -120 అలా ఎంతమందికి తగ్గింది, 3 మెంబర్స్. సో -120/3. సో -40. సో కాబట్టి 120 - 40 ఏమవుతుంది, 80 అవుతుంది. సో 3 గర్ల్స్ యావరేజ్గా 80 ఖర్చు పెట్టారు. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, చూడండి. సో ఏమి ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లము, 13 chairs and 5 tables were bought for 8,280 rupees. If the average cost of a table be 1227, what is the average cost of a chair? సో ఏమి ఇచ్చారు, 13 chairs 5 tables. సో ఎంత ఇచ్చారు, 8,280 రూపీస్. మరి ఇది సమ్మా యావరేజా మీరు చెప్పండి. ఇక్కడ యావరేజ్ అనేమని ఇచ్చారా, పోనీ ఈచ్ అనేమని ఇచ్చారా, ఇవ్వాల. అంటే ఇక్కడ ఏమి ఇచ్చినట్టు, సమ్ ఇచ్చినట్టు. అంటే 13 chairs 5 tables మొత్తం కలిపి 8,280 రూపీస్ కొన్నారు. మరి ఒక్కొక్క ఐటమ్ మనకి ఎంత పడింది అంటే ఏం చేస్తాము, బై 18 వేయాలి. 13 + 5 18. సో మనకి టోటల్ కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ 8,280 రూపీస్. మరి ఈచ్ ఐటమ్ కనుక్కోవాలంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, 13 + 5 18 ఐటమ్స్ ఉన్నాయి. సో కాబట్టి అప్పుడు మనకి యావరేజ్ వస్తుంది కదా. ఇక్కడ సమ్ ఇచ్చారు, యావరేజ్ ఇవ్వకుండా. సో మనం యావరేజ్ కనుక్కోవాలి. సో మనం ఎక్స్ట్రా స్టెప్ చేయాలన్నమాట. సో ఎన్ని టైమ్స్ చూడండి, 18 4 72. సో 10 మిగులుతుంది. సో 10 8. సో 108 మిగులుతుంది. సో 18 6 108. సో యావరేజ్ ఏమొస్తుంది మనకి, 460 వస్తుంది. ఓకేనా. సో మరి ఇక్కడ ఏమి ఇచ్చారు, టేబుల్ యొక్క యావరేజ్ ఇచ్చారు. అంటే 5 tables యొక్క యావరేజ్ ఇచ్చారు, 1227. సో మనల్ని ఏమనుకుతున్నారు, చైర్స్ది అడుగుతున్నారు. అంటే 13 chairs యొక్క యావరేజ్ అడుగుతున్నారు. సో సేమ్ అనమాట. సో ఇప్పుడు చూడండి కంపేర్ చేద్దాం. ఇక్కడ 460 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 1227. సో అంటే ఏమన్నట్టు, ఎక్స్ట్రా ఉంది. సో ఎంత ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ 1200, ఇక్కడ 400. 1200 నుంచి 400 తీయండి, ఏమవుతుంది 800. సో మళ్ళీ 800 నుంచి 60 తీయండి, ఏమవుతుంది 740. ఈ 740 ఇక్కడ 27. సో 740 + 27 767 అవుతుంది. ఓకేనా. సో అలా ఎంతమందికి, 5 మెంబర్స్కి. సో 767 × 5. సో నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేయకుండా దీన్ని ఇలానే ఉంచేస్తున్నా. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది, ఆపోజిట్ సైన్ అవుతుంది. సో -767 × 5 డివైడెడ్ బై, సో ఈ ఎక్స్ట్రా వచ్చింది వీళ్ళు తగ్గించుకోవాలి కదా. సో అలా ఎంతమంది తగ్గించుకోవాలి, 13 మెంబర్స్ తగ్గించుకోవాలి. సో డివైడెడ్ బై 13. సో ఇప్పుడు ఇక్కడ నేను డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తాను. ఇక్కడ 5 × 5 చేసి మళ్ళీ డివైడెడ్ బై 13 చేస్తే మనకి లాంగ్ అయిపోతుంది. సో ఇక్కడ ఎటు మనకి చిన్న నెంబరే కాబట్టి 13తో మేబీ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బిగ్ నెంబర్స్ వచ్చినప్పుడు క్యాలిక్యులేట్ చేయకుండా ఉంచితే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో చూడండి 30 767 ఎన్ని టైమ్స్, 13 5 65. సో 117 మిగులుతుంది. సో 39 170 అవుతుంది ఇంటూ 5. సో ఏమవుతుంది, మైనస్ 5 9s 45, 5 5s 25. సో -295. సో 460 - 295 ఏమవుతుందో చెప్పండి, 400 - 200 200. 200 నుంచి 95 తీసేస్తే 105. 105 + 60. సో 165 అవుతుంది. ఓకేనా. మనకి 13 chairs యొక్క యావరేజ్ 165 అవుతుంది. సో ఇక్కడ యావరేజ్ ఇవ్వకుండా సమ్ ఇచ్చారు, మనం యావరేజ్ కనుక్కోవాలి. ఓకేనా. సో లెట్స్ సీ అనదర్ ప్రాబ్లమ్. సో హియర్ యూ హ్యావ్ అనదర్ ప్రాబ్లమ్. సో సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ ఓన్. సో చూడండి ఏమి ఇచ్చారు అసలు క్వశ్చన్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్
5 persons sitting in a boat is 38 kg. The average weight of the boat and the persons sitting in the boat is 52 kg. So what is the weight of that boat? సో మనల్ని బోట్ యొక్క వెయిట్ అడుగుతున్నారు. సో చూడండి, సేమ్ ఇప్పుడు ఎలా అయితే మనం చేసామో సేమ్ మోడల్ అనమాట. సో బోట్ 5 బోట్స్, సో 5 పర్సన్స్ ప్లస్ 1 బోట్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చారు? 52 kg ఇచ్చారు. సో 5 పర్సన్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారు? 38. మనల్ని ఏమడుగుతున్నారు? బోట్ది అడుగుతున్నారు. సో ఇలా మనకి డేటా ఎలా అయినా ఇవ్వచ్చు, బట్ మనల్ని అడుగుతున్నది ఏంటి? సో వాట్ షుడ్ యూ హ్యావ్ టు ఫైండ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో 5 పర్సన్స్ యొక్క యావరేజ్ వెయిట్ 38 ఇచ్చారు. సో 5 పర్సన్స్ ప్లస్ బోట్ది ఇచ్చారు, అంటే 5 + 1 మొత్తం 6 థింగ్స్, దట్ మీన్స్ 6 ఐటమ్స్. సో పర్సన్స్ని ఐటమ్స్ అనకూడదు కదండి. సో మొత్తం 6 అనమాట. సో వాటి యొక్క యావరేజ్ 52 ఇచ్చారు. సో 5 పర్సన్స్ ఏమో 38. ఇప్పుడు మనము వెయిట్ ఆఫ్ ద బోట్ కనుక్కోవాలి. సో 52 ఉండాల్సింది 38. సో ఇక్కడ కంపేర్ చేసి, సో ఇక్కడికి 52 కన్నా ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? సో ఇక్కడ డివైడెడ్ బై 1 వేస్తాం, ఎందుకంటే బోటు ఒక్కటే కాబట్టి. సో ఇచ్చింది మనకి టోటల్ యావరేజ్, మనం కనుక్కోవాల్సింది బోట్ యావరేజ్. సో ఇలా అనమాట. సో ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ in the same way what we have done earlier. Okay.